హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మనం ఛానల్ని పెట్టినప్పటి నుంచి కూడా అలుపెరగని పోరాటం అనేటువంటిది కొంతమంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద వీళ్ళ మీద మనం చేస్తూనే ఉన్నాం. అది కొనసాగుతూనే ఉంది. మన మీద ఎంత ఒత్తిడి వచ్చినా ఎన్ని వచ్చినా మనం చెప్పాల్సింది చెప్పుకుంటూ పోతూ ఉన్నాం. అయితే చాలామంది అనుకోవచ్చు ఏమని, ఇవన్నీ చేయటం వల్ల వెళ్ళేవాడు వెళ్తానే ఉన్నాడు కదా అని. కొంతమంది వెళ్తే ఒకరైనా ఆగుతున్నారు కదా, ఒక్కరైనా ఆగుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ని కొంతవరకు సేవ్ చేసినట్టుగానే అవుతుంది. మీరు కనుక గమనిస్తే దాదాపుగా నాతో మొన్న ఈ ఫైనాన్షియల్ లాజిక్ వాళ్ళ వలన 20 లక్షల రూపాయల వరకు కోల్పోయినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చెప్తుంటే, ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా అంటే చాలా బాధేస్తూ ఉందన్నమాట. సో లక్షలాది రూపాయలు అంటే వీళ్ళు చెప్పేటువంటి మాటలు వాళ్ళకి తెలుసు, కానీ ఈ మాటల మాయలో పడేసి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి అతను ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేసి కోట్లాది రూపాయలు, లక్షలు కాదు కోట్లాది రూపాయలు అతన్ని ఫాలో అయ్యి ఒకరే 35 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఒకళ్ళ ప్రాణం అనేటువంటిది పోయింది. అయినా కూడా మాట్లాడితే ఏదో ఒక రకంగా కొత్త వాళ్ళనైనా సరే అట్రాక్ట్ చేయాలి అనేటువంటి కోణంలో ఇతను ఈ మధ్య కాలంలో కొత్త వేషాలన్నీ కూడా వేస్తూ ఉన్నాడు అనమాట. మీరు కనుక గమనిస్తే ఫస్ట్ నుంచి రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ని తీసుకొని వచ్చి అవి ఫెయిల్ అవ్వగానే ఇంకో స్ట్రాటజీ, దాంట్లో ఉన్నటువంటి డబ్బంతా పోగానే మరొక స్ట్రాటజీ, ఇట్లాంటివన్నీ తీసుకొని వస్తూ మాట్లాడితే టెక్నికల్ గ్లిడ్జీ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇప్పుడు చాలా నీతిగా శుద్ధులు చెప్పే విధంగా ట్రేడర్ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి కోణంలో చెప్తా ఉన్నాడు. నిన్నగాక మొన్న దాదాపుగా ఒక 3 రోజుల క్రితమే ఇతను శాంతి స్ట్రాటజీ అనేటువంటి ఒక స్ట్రాటజీని తీసుకొని వచ్చాడు. దానిలో దాదాపుగా 55,000 రూపాయలు దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి ఎక్కడ లాభాలు అనేవి వస్తాయి? దాంట్లో టెక్నికల్ గ్లిడ్జ్ అని మరలా ఇంకొకటి. ఇప్పుడు చెప్పేవాడు చెప్తానే ఉంటాడు, మోసం చేసేటువంటి దానికి అలవాటు పడ్డటువంటి వాడు ఎన్ని మాటలైనా సరే చెప్తాడు. కానీ మనం కొంత అవగాహనతో ఆలోచించాలి. మీరు చూడండి, దాదాపుగా 10 స్ట్రాటజీస్ని పెట్టి కాపీ ట్రేడ్స్ చేసి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ రూయిన్ అయిపోయినాయి, మొత్తం సర్వనాశనం అయిపోయి పబ్లిక్ చాలామంది ఇదైపోయారు. ఇతని వలన ఒకరు ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నారు. వీళ్ళు ఏం చెప్తుంటారు అంటే అన్నీ కోట్లే, లక్షలు కాదు కోట్లలో వచ్చేస్తాయి, 7 కోట్లు ఉన్నాయి, బంగారు గన్లు ఉన్నాయి, చెట్లుగా డబ్బులు కాస్తాయి. నిజమే, స్టాక్ మార్కెట్లో ఎంతకంటే తెలివిగలరు లేరా? ఉన్నారు. కానీ స్టాక్ మార్కెట్ నుంచి మనం డబ్బులు తీసుకోవడం అనేటువంటిది అంత ఆషామాషి అనేటువంటి విషయం కాదనమాట. దానికి చాలా నేర్పు, సహనము, స్ట్రాటజీ, ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఎంట్రీస్, ఎగ్జిట్స్, స్టాప్ లాస్లు మెయింటైన్ చేయడం అనేటువంటి కోణాలు చాలా అంటే చాలా జరుగుతూ ఉంటాయి. బిట్కాయిన్ పడిద్ది కాబట్టి పెరిగిద్దిలే అనే కోణంలో ట్రేడ్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ దెబ్బతో లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ వలన 500 నుంచి 600 మంది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి, రోడ్డును పడ్డాయి. ఇదంతా మీరు బాగా గమనించుకోవాలి. గతంలోనే చాలా రకాలైనటువంటి స్కామ్స్ ఇతను చేసి ఉన్నాడు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు కేవలం సిపిఆర్ని బేస్ చేసుకొని సీక్రెట్ ఫార్ములా అని లక్షలాది రూపాయలు దొబ్బేసినటువంటి వ్యక్తి అనమాట. 20,000, 25,000, 30,000, 50,000 అనేటువంటి అన్నీ మొత్తం ఫీజులు అని పెట్టేసేసి, హై ఫీజులు కనుక పెడితే పబ్లిక్ చాలా తేలిగ్గా తన బొట్టులో పడతారు, డబ్బున్నటువంటి వాడు వచ్చి వెనక ముందు ఆడకుండా డబ్బులు పే చేస్తాడు అనేటువంటి ఒక కోణం. ఎప్పుడూ కూడా ఆ వీడియోస్ కింద కామెంట్స్ అనేవి పెట్టి ఈ మధ్య కాలంలో బాగా హల్చల్ చేస్తుంది. ఎప్పుడైతే ఎక్స్నెస్ అనేటువంటిది కాపీ ట్రేడింగ్ ఆపేస్తుంది అనే నోటిఫికేషన్ పంపించిందో, ఇక అప్పటి నుంచి మరొక మార్గం ఏంటి? ఇంతకుముందు ఏమన్నాడు, ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేటువంటిది డికే ఉంటుంది, ఇంకోటి రకరకాలైనటువంటి చెప్తూ ఉన్నాడు. 10,000తో మీరే సంపాదించగలరు అంటూ ఉంటాడు. లేకపోతే 10,000 పెడితే కోట్లు వస్తాయి అని చెప్పేసి చెప్తారు. సో ఇది చాలా పెద్ద డేంజరస్ గేమ్ అనమాట. ఇంతకుముందే 100 రూపాయలతో కోటీశ్వరుడు అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు, ఇండియన్ మార్కెట్లో చేశాడు. నిజంగా ఇతను చేసినటువంటి దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. మరలా అవగాహన కల్పించడానికి మాత్రమే నేను చేస్తున్నాను. ఇతను ఒక జస్ట్ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక
ఈ స్విగ్గీ అనే ఫుడ్ డెలివరీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ అబ్బాయి దాచుకున్నటువంటి డబ్బులు ఇండియన్ మార్కెట్లో చేసేటప్పుడు అతను ఒక ట్రేడ్ అనేటువంటిది, అంటే లైవ్గా వచ్చేసేసి ట్రేడ్ చేస్తారు, ఎంత అని ఫీజు కట్టాలన్నమాట. ఆల్మోస్ట్ ఆల్గా అతని దగ్గర ఉన్నటువంటి ₹1,00,000 దాదాపుగా ₹70,000 పోయినాయి. ఇక మిగిలింది ₹30,000. సార్ ఇట్లా 70,000 పోయినాయి, ఇంకా 30,000 ఉన్నాయి, సరైనటువంటి ట్రేడ్ అనేటువంటిది చూసి ఏదైనా ఇచ్చేయండి సార్ అంటే, ఆ 30,000లో కూడా ఫీజు తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. ఆఖరికి అతని డబ్బులన్నీ పోయినాయి. ఎందుకంటే ఇతనికి ట్రేడింగ్ అనేటువంటిది రాదు కదా. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఒక చార్ట్ని అనాలిసిస్ చేయటం కానీ, ఈ చెప్పినటువంటి వీడియోస్లో మాలాంటి వాళ్ళకి అసలు మార్కెట్ ఎడిపోయిద్దో ఏంటో ఒక దెబ్బకి తెలిసిపోతుంది అని చెప్పేసి చెప్పాడు. మరి నిన్నగాక మొన్నే శాంతి స్ట్రాటజీలో ₹55,000 పోయినాయి మొత్తం. ఎలా పడితే అలా ట్రేడ్ చేసి స్టాప్ లాస్లు లేకుండా, అది కూడా బిట్కాయిన్లో 0.01 అనేటువంటి చాలా చిన్న లాట్ సైజు, దాని ద్వారానే ₹50,000 పోగొట్టాడంటే ఎట్లా పడితే అట్లా కొనటం, ఎలా పడితే అలా హోల్డ్ చేయటం, స్టాప్ లాస్ లేకుండా చేయటం, ఇవన్నీ చేయటం వలన మొత్తం సర్వనాశనం అయిపోయారు వీళ్ళంతా నమ్ముకున్నట్టు వాళ్ళంతా. ఇంతకుముందే ₹100 ఇండియన్ మార్కెట్లో ఉన్నప్పుడు నన్ను ₹100 కోటీశ్వరుడు అంటాడు. ఈ ₹100 అనేది అసలు ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవడం కోసం కట్టాల్సిన డబ్బులు. తర్వాత నెల ₹2,000 సబ్స్క్రిప్షన్. ఎందుకంటే ముందు వస్తారు కదా, ముందు డబ్బులు అనేటువంటిది వస్తుంది కదా, లాటరీ టైప్లో ట్రేడ్ అనేటువంటి చేస్తాం, సక్సెస్ అయితే ఉంటారు, డబ్బులు వస్తాయి, కమిషన్స్ వస్తాయి అనేటువంటిది ఇతని యొక్క మెయిన్ ఆలోచన. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా ఎక్స్నెస్లో డిపాజిట్స్ ప్రాబ్లం అవటం, ఎక్స్నెస్ మీద ఒక నెగిటివ్ అనేటువంటి రావడంతో మనోడు ఏం చేశాడు, మరలా ₹100 కోటీశ్వరుడు అని మొదలుపెట్టి కొన్ని రోజులు రన్ చేసి ప్రతిరోజు నేను చూపిస్తానని చెప్పేసి మరలా యథా రాజా తదా ప్రజలాగా మళ్ళీ దాన్ని లేయటం, దీన్ని కాపీ ట్రేడ్ అని చేయటం, అది చేయటం, ఇది చేయటం, అట్లా దాదాపుగా పాపం ఇతను నమ్ముకున్నటువంటి వాళ్ళు నట్టేట మునిగిపోయారు. ఒక రైతు అయితే పాపం వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించడానికి కొంచెం డబ్బులను కూడా సరే ఇది మళ్ళా వస్తుంది అంటున్నాడు కదా అనే ఉద్దేశంతో పెట్టేసేసి నష్టపోయారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అసలు మీరు బాగా సంపాదించాలి అని అంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి కదా, మీకు డబ్బు లేకపోతే విలువ ఎట్లా ఉంటుంది, మీకు ట్రేడింగ్ అనేటువంటిది తెలియదు, మీరేంటంటే డబ్బులు ఉన్నాయి కదా అని ఎన్ని లాట్లు పడితే అన్ని లాట్లు తీసుకొనేసేసి ట్రేడ్ చేస్తారు, అది ఇది అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఇతను దగ్గర 10 బిట్కాయిన్స్ అంటే 0.01 లాట్ సైజు, 10,000 లాట్ సైజుని ఒక్కసారిగా వేసి ఒకే రోజు కోటి సంపాదించవచ్చు అనేటువంటి కోణం తీశాడు. ఆ ట్రేడ్ని, ఆ కాపీ ట్రేడ్ నేను లైవ్లో చూస్తూనే ఉన్నాను. ఒక దెబ్బకి ఒకే రోజు నైటు దాదాపుగా ₹40 లక్షల పోయినాయి. ఆ తర్వాత వెంటనే తెల్లారి వీడియో కూడా చేశాడు. తర్వాత ₹1.5 కోటి అతన్ని పోయినాయి. తర్వాత ₹15 లక్షల పోయినాయి. సో ఇట్లా చెప్పుకుంటూ ఉంటే పబ్లిక్ మనీనే కదా, పబ్లిక్ నుంచి వచ్చిన కమిషన్స్తో కూడుకున్నటువంటి పబ్లిక్ మీద ప్రయోగం అనేటువంటి చేసి ఒకేసారి కోట్లు సంపాదించాలి అనుకున్న వ్యక్తి అతను. ఇతని యొక్క ఎక్స్పీరియన్స్ని చూస్తున్నాడు, మీరు ఎట్లా ఇలా చేస్తారు అలా చేస్తారని ఎదుటి వాళ్ళ మీద చెప్తా ఉన్నారు అన్నమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళని మీరు నమ్మవద్దు. అట్లా ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ మధ్య చెప్పినటువంటి లైఫ్ టైం సెటిల్మెంట్ అంట. అసలు లైఫ్ టైం సెటిల్మెంట్ ఏంటి? అసలు స్టాక్ మార్కెట్లో సామాన్యులు కాదు దాదాపుగా 95% ఫెయిల్ అవుతున్నారని చెప్తుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది? స్టాక్ మార్కెట్ అనేటువంటి నీకు రూపాయి ఇస్తే ₹10 ₹100 వెనక్కి తీసుకుంటుంది. అలాగే కాకుండా సిస్టమేటిక్ ట్రేడింగ్ అంటే అసలు ఇతని దగ్గర సిస్టమేటిక్ ట్రేడింగ్ అనుకుంటే దాదాపుగా 12 స్ట్రాటజీస్, కాపీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని ఫాలోఅప్ చేసి దాదాపుగా 10 నుంచి 15 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు మొత్తాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా ఇతనే ₹1,40,00,000 సర్వనాశనం చేసుకున్నాడు. కోట్ల సంపాదన అంట. ఒక్క ట్రేడు ఒక్కోసారి ₹1,00,00,000 కూడా కొట్టేయచ్చు అంట. కానీ ఇట్లాంటి అత్యాశలకి ఇవన్నీ పోయి ఇతను సర్వనాశనం అయిపోయారు ఇతను నమ్ముకొని. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ₹100 కోటీశ్వరులు ట్రేడ్ అనేటువంటిది ఇచ్చాను, నాకు టెక్నికల్ గ్లిడ్జ్ వల్ల ఎంట్రీ దొరకలేదన్నాడు. టెక్నికల్ గ్లిడ్జ్ ఎవడైనా సరే ఎక్స్నెస్లో టెక్నికల్ గ్లిడ్జ్ వచ్చి యాక్టివేట్ కాలేదు, బై ఆర్ సెల్ అనేటువంటిది చెప్పమనండి. ఇవన్నీ మరి మిగతా వాళ్ళందరికీ ఎట్లా యాక్టివేట్ అయినాయి? కాబట్టి అతని యొక్క వాటి మీదే అతనికి నమ్మకం లేదు. మీరు అనవసరంగా ఇతని యొక్క
ట్రాక్లో ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ట్రాక్లో కనుక పడితే అది కంటిన్యూ అయిపోయి ఒక్కోసారి మీ కొంపలే కొల్లేరయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందు ముందు కూడా మనం ఒక అవగాహన అనేటువంటిది రప్పించడానికి అసలు ఎంతమంది ఎన్ని విధాలుగా సఫర్ అయ్యారు అనేటువంటిది ఒకసారి మీరు తెలుసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. అన్నీ ఈ సోది చెప్పటం తప్ప, కోట్లు వస్తాయి అంటాం తప్ప, చెట్లకి డబ్బులు కాసినాయి అంటాం తప్ప, బంగారు గనుల్లో బంగారాన్ని తవ్వే పనిలో ఉంటాను అని అంటాం తప్ప ఎటువంటిది లేదు. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు, మీరు జాబ్ హోల్డరా, డబ్బు పెట్టండి, 10,000 అవుతుంది ఫస్ట్, కానీ అది 10,000 కాస్త 1,00,000 అవుతుంది, ₹1,00,000 కూడా అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక వ్యసనం అన్నమాట. ఆ వ్యసనానికి గనక మీరు గనక అలవాటైతే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ నెలకు వచ్చే సబ్స్క్రిప్షన్ కోసము ఇప్పుడు మేము చేస్తున్నాం, ఆల్గో ఇస్తున్నాం, వండర్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. మేము ఒకటికంటే ఎక్కువ ఇవ్వట్లా, చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసాం. మన స్టాప్ లాస్ హిట్ అయింది, ఒక 2-3 సఫర్ అయ్యారు. ఎక్కువ మంది ఇది కాల మేము వస్తున్నారు కదని చెప్పేసి దాదాపుగా 130 మంది మనల్ని బాట్ అడిగారు, కానీ కేవలం 19 మందికి మాత్రమే 23 బాట్లు ఇచ్చాం. వీళ్ళలో దాదాపుగా 8 మెంబర్స్ వాళ్ళ క్యాపిటల్స్ కాదు ప్రాఫిట్స్ వచ్చేసినాయి. కాబట్టి ఒక సిస్టమేటిక్ అనేటువంటి విధానం లేకుండా దీంట్లో కోట్లు వస్తాయని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో రావు. మీరు కోట్లు వస్తాయని ఆశతో ఎవరైనా చెప్పేసి చేస్తే ఇప్పుడు చూడండి, ఫైనాన్షియల్ లాజిక్ వాళ్ళని నమ్ముకొని చాలామంది సఫర్ అయిపోతున్నారు. అలాగే మీరు కూడా కోట్లు వస్తాయని అనుకుంటే మీ జీవితాలు చిన్నాభిన్నం అయిపోతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.